సార్ చీఫ్ జస్టిస్‌కి మహారాష్ట్రలో జరిగింది అవమానమా? లేకపోతే నిర్లక్ష్యమా? ఇంటెన్షనల్‌గా చేశారా? ఏం ఏం జరిగింటుందని అనుకుంటున్నారు? గవాయ్ గారికి చీఫ్ సెక్రటరీ గాని, డీజీపీ గాని కనీసం వెల్కమ్ చెప్పకపోవడం. హోమ్ స్టేటు ఫస్ట్ టైమ్ ఆ స్టేట్‌కొస్తున్నారాయన. అఫీషియల్ ప్రోగ్రామ్. అంటే ఇది ఎలా అభివర్ణించాలో నాకైతే తెలీదు. హ్మ్. ఇది ఒక మనువాద ఖండకావరమేమో అనిపిస్తుంది నాకు. హుహు. లేకపోతే భారత అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్. హ్మ్. సో, అలాంటి వ్యక్తి మొదటిసారి వచ్చినప్పుడు హౌ కెన్ ఎ చీఫ్ సెక్రటరీ ఆర్ ఎ డీజీపీ కెనాట్ అటెండ్ టు ద ప్రోటోకాల్? అది అసలు కాంప్రహెండ్ చేయలేనటువంటి పరిస్థితి. హుహు. మరి ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్వి రమణ గారు కూడా అయ్యారు. హ్మ్. మన రాష్ట్రానికి వచ్చారు. ఆంధ్రాకి వచ్చారు, హైదరాబాద్‌కి వచ్చారు. ఏ రకమైనటువంటి ప్రోటోకాల్ ఇచ్చారు? ఏ పౌర రకమైన సన్మానం చేశాం. ఆ! సన్మానం చేశారు. అలాంటిది మరి స్వరాష్ట్రానికి కదా వెళ్లారు. యాక్చువల్‌గా వారు కూడా సన్మానానికి పిలిచారు. హ్మ్. గర్వకారణంగా పిలిచారు. హ్మ్. అట్లాంటిది హౌ డేర్ ద డీజీపీ, హౌ డేర్ ద చీఫ్ సెక్రటరీ కుడ్న't అటెండ్ వెన్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హ్మ్. visited, and that too first time. It's not first time. Any time ఎనీ టైమ్. they were supposed to go call on. హ్మ్. ఎందుకంటే దేర్ ఆర్ సెవరల్ ప్రోటోకాల్స్. హ్మ్. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అప్పీజింగ్ ద పర్సన్. దేర్ విల్ బి లాట్ ఆఫ్ రామిఫికేషన్స్ అండ్ ఇష్యూస్ Hmm. విచ్ ద సీజే మే బ్రోచ్. Hmm. ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి, నా దృష్టికి వచ్చాయి. ఈ రాష్ట్రం సంబంధించినటువంటి అంశాలు కూడా చెప్పొచ్చు, చెప్పే అవకాశాలు ఉంటాయి. Hmm. అలాంటి చోట అంటే నేనేం అడుగుతానంటే ఎందుకు, వై, వాట్ ఈస్ ద రీజన్? అంటే సీజేకి ఏమో పార్టీలు ఉండవు. ఉండవు. ఒక పోనీ ఆ పార్టీ వాడు కాబట్టి మేము రాం, ఈ పార్టీ వాడు కాబట్టి మేము రాను కూడా. ప్లస్ యూ బీయింగ్ ఎ బ్యూరోక్రాట్, యూ ఆర్ సపోజ్ టు బి న్యూట్రల్ అండ్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ ఎలిజియన్స్ కదా. Hmm. అట్లాంటిది ఒక న్యాయ వ్యవస్థకు సంబంధించిన హెడ్ వచ్చినప్పుడు అది ఎలా వైలేట్ చేస్తారనేటువంటిది ఐ కుడెంట్ కాంప్రహెండ్ Hmm. అనేది ఒకవైపు అయితే, మరి బికాస్ హీ కమ్స్ ఫ్రమ్ ద లోయర్ కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్, ఒక షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ నుంచి వచ్చాడని, ఒక బుద్ధిస్ట్ ఐడియాల నుంచి వచ్చాడని చెప్పేసి అలా అవమానిస్తారా? మరి ఒక చీఫ్ జస్టిస్కి ఈ రకమైన అవమానం జరిగితే అంటే ఇట్స్ గుడ్ దట్ హీ ఓపెన్లీ టోల్డ్ వాట్ హ్యాస్ Otherwise హ్యాపెండ్ తెలిసేది కాదు అనేది. ప్రపంచానికి. లేకపోతే తెలిసి ఉండేది కాదు. Hmm. ఆ, అలా జరిగితే మరి ఒక సామాన్య పౌరుడి పరిస్థితి ఏమిటి? సామాన్య వ్యక్తి పరిస్థితి ఏంటి? ఆ రోజు బరోడాలో డిఫెన్స్ సెక్రటరీగా అపాయింట్ అయిన డాక్టర్ అంబేద్కర్కి నివసించడానికి ఇల్లు ఇవ్వలేదు. అవును. సో అక్కడ ఫైల్స్ క్లియర్ చేస్తుంటే అక్కడున్న బంట్రోతు ఫైల్ అందించడానికి ముందుకు రాలేదు. Hmm. ఫైల్ ఇవ్వమంటే దూరం నుండి టేబుల్ మీదకి గిరవాటేస్తుంది అనేది జరిగింది. Hmm. చివరికి ఆ పార్సీ సత్రం నుంచి అతను పెట్టి బెడ్డింగ్ అన్ని బయటికి తోసేస్తే Hmm. ఇంక ఏమి చేయలేక నిస్సహాయుడిగా Hmm. బరోడా రోడ్లో నడుచుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్ళి స్టేషన్లో ఒక చెట్టు కింద కూర్చుని ఏడ్చాడు. Hmm. ఏడ్చినప్పుడు అతను ఏం ఆలోచించాడంటే, నేను ఇంత చదువుకున్నాను, కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, అనేకమైన డిగ్రీలు, డాక్టరేట్స్ సాధించి ఒక సంస్థానానికి, ఒక రక్షణ శాఖకు అధిపతిగా వస్తే Hmm. నాకే జన్మభూమి, మాతృభూమిలో అవమానం. బయట దేశంలో నాకు స్వేచ్ఛ, స్వాతంత్రం చూశాను. Hmm. కానీ ఇక్కడ అవమానం. అంటే నా నా నాది నేను అనుకున్న నా భూమి నా నా నేల. దేశంలో నన్ను ఇంత అవమానిస్తున్నారు. ఏమిటి ఈ వ్యవస్థ? ఏమిటి ఈ దారుణం? అని అగ్నిపర్వతం బద్దలైనట్టుగా అతను భావించి, మరి ఇంత చదువుకుని ఇంత జ్ఞానం సంపాదించినోడు నాకే ఇంత అవమానం జరిగితే, Hmm. ఏ చదువు లేకుండా క్రింది స్థాయిలో ఉన్నప్పుడు. క్రింద స్థాయిలో నిరక్షరాస్యులుగా, నిర్భాగ్యులుగా ఉన్నటువంటి కోట్లాది మంది పరిస్థితి ఏమిటి? కాబట్టి నేను నా కోసం కాదు, జనం కోసం జీవించాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. Hmm. ఇది 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సన్నివేశం. Hmm. ఈరోజు Hmm. అత్యున్నతమైనటువంటి న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ ఉన్న వ్యక్తి వస్తే Hmm. వారు ఎదురొచ్చి మేళతాళాలతో ఆహ్వానించాల్సింది పోయి Hmm. రాకుండా వెళ్ళిపోవడం, బ్లూ బుక్ ప్రోటోకాల్ బుక్ ఏదైతే చెప్తుందో Hmm. దాన్ని వైలేట్ చేయడం అనేటువంటిది ఇంతకు మించినటువంటి దారుణమైనటువంటి డిస్క్రిమినేషన్ అనేది ఉంటుందా? Hmm. మరి ఒక చీఫ్ జస్టిస్కి ఇలా ఉంటే Hmm. మామూలు సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? Hmm. జనం అందరూ కూడా ఆలోచించాలి. Hmm. మనం ఏమనుకుంటున్నాము, సమాజం మారిపోయింది అని అందరూ అన్నీ అనుభవిస్తున్నారు. Hmm. అన్ని మనకి ఇక్కడ ఏం డిస్క్రిమినేషన్ ఉందని ఇట్లాంటివన్నీ కూడా పబ్లిక్ మాట్లాడుతూ ఉంటారు.
సో అది ఇంకొక వైపు ఏమో ఈ రిజర్వేషన్స్ ఇవ్వడం వల్ల మాకు అవకాశాలు పోయినాయి అని కొంతమంది ఆవేదన చెందుతూ ఉంటారు. అందరూ కూడా ఆలోచించాలి ఏంటంటే, వేల సంవత్సరాలుగా జరిగినటువంటి అన్యాయాన్ని, జరిగిన తప్పుని సరిచేయడానికే ఈరోజు అఫర్మేటివ్ యాక్షన్స్ అనేటువంటివి వచ్చాయి. ఒక అంటే ఉద్యోగాల్లో కానీ, లేకపోతే పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ ప్రాతినిధ్యం అనేటువంటిది దొరికింది. అలాంటి ప్రాతినిధ్యం ఇవ్వడం అనేది వేల సంవత్సరాలుగా వీళ్ళకి రాకుండా అవకాశాలు ఆపేశారు కాబట్టి ఇప్పుడు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఒక అవకాశం పొంది గవాయ్ గారు ఈరోజు చీఫ్ జస్టిస్ అయ్యారు. మరి అయిన తర్వాత ఇలా అవమానించడం అనేది దేనికి నిదర్శనం? ప్రజలే ఆలోచించాలి. మానసికంగా కృంగదీయటం కదా సార్, మానసికంగా నువ్వు పలానా చెప్పినట్టు కదా. కృంగదీయడం అంటే ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఇక్కడ ఉన్నటువంటి జనానికి? అయితే నేను ఒకటి చెప్తున్నాను, అధిక జనం ఈరోజు మేల్కొంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వీరందరూ కూడా గమనిస్తున్నారు. రేపు సెన్సస్ జరగనివ్వండి, ఓబీసీ సెన్సస్ అయిన తర్వాత నిజాలన్నీ బయటకు వస్తాయి. ఎవరు ఏ కమ్యూనిటీస్కి చెందిన, ఎస్పెషల్లీ ఈ ఓబీసీలకు రావాల్సినటువంటి ఇన్ని అవకాశాలు, ఇన్ని రాయితీలు ఎవరు తొక్కేశారు, ఎవరు కబ్జా చేశారు, అన్నీ కూడా బయటకు వస్తాయి. ఈరోజు ఇది జరిగింది, ప్రజలు ఆలోచించాలి. సో దీనికి స్థాయి, ఈ వివక్షకు స్థాయి అనేది లేదు. వాళ్ళ పొజిషన్ అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఎక్కడ ఏ విధంగా అయినా ఒక మానసికమైనటువంటి రీతిలో ఈ వివక్ష చూపించి మనిషిని కృంగదీయడం అనేది జరుగుతుంది. సో ఏంటి సార్ రెమెడీ? జరిగిన దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? దాన్ని ఆయన కన్సోల్ అనలేము, అంత పెద్ద మనిషిని కన్సోల్ చేయడం అని అనలేము, కానీ నో ఏదో ఉండాలి యాక్షన్. ఇఫ్ హీ రిపోర్ట్స్ డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ ప్రొసీజర్. నేను రిపోర్ట్ చేయొచ్చు, సెక్షన్ 200 ప్రకారం సంథింగ్ ఏదో చేయొచ్చు, బట్ నేను చేయను అని నవ్వుతూ వదిలేశారు. అదే ఆయన చేస్తే వాళ్ళిద్దరిని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీస్ని, డీజీపీస్ని మార్చేసింది కదా. సో ఈ ఇన్సిడెంట్ చాలు వాళ్ళిద్దరిని ఆ పొజిషన్ నుంచి తీసేయడానికి. బట్ వారు మరి విశాల హృదయంతో నేను చెప్పనని అన్నారు కాబట్టి దానికి ఏం జరుగుతుందో చూడాలి. బట్ మోరల్ రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్ తీసుకుని దే హ్యావ్ టు కాల్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ మినిమం ఫస్ట్, దెన్ దే హ్యావ్ టు టేక్ యాక్షన్ డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్. అంటే అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి ఉండాలి, న్యాచురలీ ముఖ్యమంత్రి వెళ్ళి ఉండాలి. అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం కూడా కదా ఆయన. ఎస్, ప్రధానమంత్రి రిక్రూట్ చేసినట్టే ఆల్మోస్ట్ ముగ్గురులో ప్రతిపక్ష నేత, సెకండ్ మినిస్టర్, ప్రధానమంత్రి అంటే వాళ్ళు ముగ్గురు కలిసి సెలెక్ట్ చేసిన సీజేనే కదా. సో అంటే ఈ సన్నివేశాన్ని బట్టి నేనేమంటానంటే, ఈ వెనుకబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, దే హ్యావ్ టు అంటే అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది, నిజాలు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ ఈ ఎవరైతే ఈ మనువాదాన్ని ప్రబోధించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ బోధనలు ఏమిటి, వాస్తవం ఏంటి అనేది ఇప్పుడైనా గ్రహించండి. మనము పాలకులుగా మారితే తప్ప ఈ చరిత్రను తిరిగి మార్చలేము. వీ హ్యావ్ టు రీరైట్ ది హిస్టరీ. దట్ మీన్స్ వీ షుడ్ బికమ్ రూలర్స్. సో బీ ప్రిపేర్డ్. అధిక జనాన్ని రెడీ అవ్వమని నేను చెప్తాను. ఇటువంటి ఇన్సిడెంట్స్ అలా ఆలోచన చేసేలా చేయాలి. మనం పాలనలోకి రావాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.